దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ శాఖ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలున్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ధి జరగనుంది. LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి నామ్స్ ఉన్నాయి? అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2020లో ఆగిపోయిన ఈ LRS స్కీమ్ అనేది మళ్ళీ ఇప్పుడు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 25 లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 10 లక్షలు, అదేవిధంగా పట్టణంలోని మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లో సుమారు 15 లక్షల అక్రమ లేఅవుట్లు ఉంటాయి. ఆ లేఅవుట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకునేందుకు మార్చి 31వ తేదీలోకి క్రమబద్ధీకరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఇందులో ఇటు వక్ఫ్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, కోర్టు కేసులో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం లేదని కూడా ఒక నిబంధన విధించడం జరిగింది. గడిచిన 2020 నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులో గత ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించి కేసు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి కేసును విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 75 రోజులు అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా 6 గ్యారంటీల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల పథకాలన్నింటినీ ఒక్కొక్కటిని అమలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి గ్రామంలో కావచ్చు, వారి ప్రతి సభలో కూడా ఈ విషయానికి సంబంధించి LRSకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే మార్చి 31వ తేదీ వరకు కూడా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తుంది. గతంలో ఒక అప్లికేషన్కు 1000 రూపాయల చొప్పున గత ప్రభుత్వం వసూలు చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్కొక్క దాంట్లో 10% లాగా చూసుకున్నా కానీ దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 25 లక్షల దరఖాస్తులన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకుంటే ఖచ్చితంగా ఒక 1000 నుంచి 1500 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం సంబంధించి చూసుకున్నట్లయితే కొంత రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాబట్టి ఆదాయం రావడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అటు సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కూడా సక్రమంగా రాకపోవడంతో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మొండి బకాయిలు ఉన్నాయి. వీటికి కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు కూడా తీసుకొచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టులకు సంబంధించి తీసుకొచ్చిన వడ్డీలు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ఖజానాలో పూర్తిగా ఖాళీ అయిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మార్చి 31వ తేదీ వరకు 25 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.